నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు వరాల వర్షమే కురిపించారు. జగన్ సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేస్తూ అందజేసే మొత్తం భారీగా పెంచి ఇస్తానని కూడా ప్రమాణం చేశారు. ఆయన వరాలను ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయోగించిన అస్త్రం ఒకే ఒకటి, చంద్రబాబును జనం నమ్మరు అనేది. కానీ ఆయన అంచనా తప్పైంది. చంద్రబాబును ప్రజలు నమ్మారు. ఆయనకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆయనను తిరుగులేని హీరోని చేశారు. ఇప్పటికే 14 ఏళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రికార్డు కలిగి ఉన్న చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా పదవి చేపడుతూ మరో రికార్డు సృష్టిస్తున్నారు. ఈ అఖండ విజయం కేవలం మురిసిపోవడానికి కాదని 5 ఏళ్ల పాటు మోయవలసిన బాధ్యతల భారాన్ని గుర్తు చేస్తున్నదనే స్పృహ ఆయనకు ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఆర్థిక వనరుల లోటును అధిగమించడానికి సంపద సృష్టించడం తనకు తెలుసునన్న చంద్రబాబు నాయుడు తన కార్యకుశలతను నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఆయన మీద రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశల గురించిన కథనమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. బాబుపైనే నమ్మకం. డేల్ కార్నెగీ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే పుస్తకం రాశారు. స్టీఫెన్ కోవే ప్రపంచంలో అనేక మంది మహానుభావుల్ని చాలా దగ్గర నుంచి పరిశీలించిన తర్వాత 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకం రాశాడు. ప్రపంచమంతా ప్రసిద్ధులైన ఈ వ్యక్తిత్వ వికాస రచయితలు బహుశా చంద్రబాబు నాయుడిని చూసి ఉంటే ప్రజల నమ్మకాన్ని పొందడం ఎలా అనే పుస్తకం రాసి ఉంటారేమో అనిపిస్తోంది. ఇప్పుడు వెల్లడైన ఫలితాల్ని గమనిస్తూ ఉంటే ఈ పుస్తకానికి ఇచ్చిన బాట నిలబెట్టుకునే అలవాటు లేకపోయినా సరే అనే ట్యాగ్ లైన్ ఉండాలా వద్దా అనేది మరొక చర్చ. అదంతా పక్కన పెడితే నిజమే, చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని సంపాదించారు. ఆయన్ను ప్రజలు నమ్మే అవకాశమే లేదని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ చెప్పినప్పటికీ ప్రజలు నమ్మారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎటు నడవబోతున్నదో అంచనా వేస్తూ ఏప్రిల్ 15వ తేదీన గ్రేట్ ఆంధ్ర ఓ బిగ్ స్టోరీ చేసింది. అది నమ్మకం, ఆశ, విశ్వాసం, భరోసా, గెలుపు ఎటువైపు అనేదే ఈ స్టోరీ శీర్షిక. ఫలితాలు వెలువడిన తర్వాత జనస్పందన ఎలా ఉంటుందో అర్థమైంది. ఆశతోనే ప్రపంచం ముందుకు నడుస్తుంది. దాని ఫలితంగానే చంద్రబాబు నాయుడు చేసిన ప్రమాణాలకు నమ్మకం లభించింది. ఆయనకు అఖండమైన మెజారిటీ దొరికింది. 2024లో చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో, ప్రణాళిక, ప్రజలకు ఇచ్చే వరాలు వీటన్నింటినీ వేలంపాటలాగా మార్చేశారు. జగన్ 3,000 రూపాయల పెన్షన్ ఇస్తుంటే బాబు పాట పెంచి 4,000 చేశారు. వికలాంగులకు 4 నుంచి 6,000 అన్నారు. పైగా ఏప్రిల్ నుంచే లెక్క వేసి అరియర్స్ సహా ఇస్తానని ఊరించారు. వాలంటీర్లకు జగన్ 5,000 జీతం ఇస్తుంటే పాట పెంచి 10,000 చేశారు చంద్రబాబు. ప్రజల మీద వరాలు కురిపించడంలో, ప్రలోభ పెట్టడంలో ఈసారి కొత్త పుంతలు తొక్కారు. ఏడాది కిందటే ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, ఇవన్నీ కూడా ఎటు ఊరిస్తూనే ఉంటాయి. ఇన్ని రకాలుగా ఆశ పెడుతుండగా ప్రజల డబ్బు వద్దని ఎందుకు అనుకుంటారు? ఆయన హామీలకు జగన్ వద్ద ఉన్న కౌంటర్ ఒకటే ఒకటి, చంద్రబాబును ప్రజలు నమ్మరు అనే మాట మాత్రమే. దానికి రుజువు అన్నట్లుగా పాపం జగన్ ప్రతి సభలోనూ 2014 నాటి బాబు మేనిఫెస్టో కాపీని ప్రజలకు చూపించి వాటిని చదివి వినిపించి ఇవన్నీ అమలు చేయలేదు కదా అని చెబుతూ బాబు మోసగాడు అని నిరూపించడానికి ప్రయత్నించారు. జగన్ చెప్పిన మాటలు నిజమే కావచ్చు. ఆయన 2014 నాటి హామీలను అమలు చేయకపోవడం మాత్రమే కాదు, అసలు ఆ మేనిఫెస్టో కాపీని తమ పార్టీ వెబ్సైట్ నుంచి కూడా డిలీట్ చేసిన ఘనుడే కావచ్చు. కానీ ఈ ఎన్నికల కోసం ప్రజల మీద ఆయన విసిరిన ఆశల వల చిన్నదేం కాదు. అందుకే పైన చెప్పిన ఏప్రిల్ నాటి ఆశ, విశ్వాసం మధ్య పోటీ అని పేర్కొన్న కథనంలో ఆశ జయిస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకం. ఆశ నెగ్గిందంటే పరిస్థితి ఏంటి? ముందే అనుకున్నట్లు జగన్ వద్దనున్న ప్లాన్ బి ఏంటి అని గ్రేట్ ఆంధ్ర ప్రస్తావించడం జరిగింది. అంతిమంగా ఫలితాలొచ్చే సమయానికి ప్రజల్లోని ఆశ మాత్రమే జయించినట్లు తేలిపోయింది. ఆ ఆశ చంద్రబాబు పట్ల నమ్మకాన్ని కలిగించింది. ఇదివరకు మోసం చేశాడు నిజమే, ఓడిపోయిన తర్వాత మార్పు వచ్చి ఈసారి మాట నిలబెట్టుకుంటాడేమో అని సామాన్యుడు అనుకునే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు ప్రజల మీద వరాల వర్షం కురిపిస్తే ప్రజలు రిటర్న్ గిఫ్ట్ గా 54% వరకు ఓట్లు గుమ్మరించి సీఎం పీఠం ఎక్కించారు. ప్లాన్ బి గురించి ఆలోచించకపోవడం జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసింది. ఇప్పుడు చంద్రబాబు ఎదుట కీలకమైన బాధ్యతలున్నాయి. సంక్షేమ పథకాల విషయంలో ఆయన పెంచేసిన వేలం పాట ధరలకు అవసరమైన బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లకు వెళ్తుందో జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. అయితే ఆ మాటలకు విరుగుడు అన్నట్టుగా తనకు సంపద సృష్టించడం తెలుసని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ సంపద సృష్టి ఏంటో ఆయన ఇప్పుడు నిరూపించాలి. సంపద సృష్టి అనే అర్థం కాని పదబంధం యొక్క ఆచరణ రూపం ఏమిటో ప్రజలు ఇప్పుడు చూడాలి. సామాన్యులైన మనకు అర్థమైనంత వరకు సంపద సృష్టి అంటే ఈ సంక్షేమ
పథకాలకు అయ్యే వ్యయాన్ని అప్పుల మీద ఆధారపడకుండా చంద్రబాబు చేయగలగాలి. ఉన్న ఫలంగా అనలేం కానీ ఒక ఏడాది వ్యవధి తీసుకునైనా సంక్షేమ పథకాలకు సరిపడా సంపద సృష్టి జరిగేలా కొత్త విధానాలు ఆయన తీసుకురావాలి. ప్రజలు ఇప్పుడు తన మీద పెట్టుకున్న నమ్మకం తప్పు కాదని అప్పుడు నిరూపించినట్టు అవుతుంది. పారిశ్రామికీకరణ, యువతకు ఉద్యోగాల కల్పన కూడా సంపద సృష్టి కిందకే వస్తాయి. జగన్ ఒక కొత్త పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారంటూ పచ్చి అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేసి మొత్తానికి జనాల్ని అలాగే నమ్మించారు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా చంద్రబాబు నాయుడు ఎన్ని కొత్త పరిశ్రమలు తీసుకురాగలిగారో, స్థానికులకు ఎన్ని ఉద్యోగావకాశాలు ఇవ్వగలిగారో కూడా తేలాలి. అలాగే సంపద విషయంలోనే ఆయన మరో మాట కూడా అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరినీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సంపన్నులుగా మార్చేస్తానని చంద్రబాబు అన్నారు. ఆ మాటలు మరీ మాయగా కనిపించాయి. ఎన్నికల ప్రచారంలోనే తమ ప్రణాళిక మొత్తం ఎవరూ చెప్పరు గనుక అదంతా కూడా నిజమే అనుకుందాం. కానీ ఆ పని ఆయన ఇప్పుడు చేసి చూపించాలి. రాష్ట్రంలోని పేద, దారిద్ర్య రేఖకు దిగువనున్న వర్గాల నుంచి నిజమైన సంపన్నులు ఈ 5 ఏళ్ల కాలంలో ఎలా తయారవుతారో చంద్రబాబు చూపించాలి. పేదల సంపద పెంచడం అనేది కేవలం వారికందే సంక్షేమ పథకాలను కోతపెట్టడానికి చేసే మాయ కాకుండా, మాకసలు ఆ పథకాలు అవసరమే లేదు అని వారు ధీమాగా భావించే స్థాయికి సంపన్నులుగా ఆయన మార్చగలగాలి. సంపద, సంక్షేమం విషయంలో ఇది ఆయన ముందున్న కీలక బాధ్యత. జగన్ మీద వేసిన ప్రధానమైన నిందల్లో ఇది కూడా ఒకటి. సంక్షేమం పేరుతో ప్రజలకు నిధులు పంచిపెట్టారు తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదు అనేది ఆరోపణ. మరి అభివృద్ధి అంటే ఏమిటో బాబు ఇప్పుడు నిరూపించాలి. అమరావతి రాజధాని నిర్మాణాలను వీలైనంత వరకు పూర్తి చేయడం, పోలవరం ప్రాజెక్టును మళ్లీ పెండింగ్లో లేకుండా పూర్తి చేయడం, రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయించడం వంటివి బహుశా ఆయన ఎదుట ఉన్న నిర్వచనానికి సరిపడే అభివృద్ధి పనులు కావచ్చు. అమరావతి విషయంలో చంద్రబాబు కొత్త డ్రామాలు, మళ్లీ కొత్త ప్లాన్లు పేరిట కాలయాపన, సాగదీత లేకుండా పనులు ప్రారంభించాలి. చంద్రబాబు గెలుపులో అమరావతి అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆయన ఆ ఎజెండాను చాలా స్పష్టంగా ప్రకటించారు. జగన్ ఏదైతే 3 రాజధానులు, 3 ప్రాంతాల సమాన అభివృద్ధి అనే మాటలు చెప్పారో దానిని ప్రజలు నమ్మలేదు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని జగన్ గాని, వైసీపీ నేతలు గాని చెప్పిన మాటల్ని ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదు. యావత్ ఉత్తరాంధ్రలో కేవలం అరకు, పాడేరు తప్ప పార్టీ ఎక్కడా గెలవలేదు. సో 3 రాజధానులను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని తేలిపోయింది. అలాగే అమరావతి రైతులు చంద్రబాబు వెన్నంటి ఉన్నారు. ఆ పనులను ఇప్పుడు ఆయన పూర్తి చేయాలి. నగర నిర్మాణం మొత్తం 5 ఏళ్లలో పూర్తయ్యే పని కాదు. కానీ వీలైనంత మేర నగరానికి రూపు కల్పించడం ఆయన బాధ్యత. అలాగే పోలవరం విషయం కూడా చాలా ముఖ్యం. చంద్రబాబు నిజంగానే ఆచరణశీలి అయితే ఒకరి మీద ఒకరు నెపం వేయకుండా రాష్ట్రానికి జీవనాడైన ఆ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయడం అనేది తక్షణ కర్తవ్యంగా ఆయన భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక తీరని స్వప్నంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల కేంద్ర ప్రభుత్వాలు చేసిన వంచనకు నిదర్శనంగా మిగిలిపోయింది. 2014 తర్వాత చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా అనే డిమాండ్ను అడగకుండా తొక్కేశారు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో డబ్బు కోసం హోదా డిమాండ్ను చంపేశారు. తీరా ఎటూ కాకుండా పోయింది. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ యావత్తును ప్రత్యేక హోదా కోసం ఉద్యమింపచేస్తూ తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించారు. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకు వస్తానని 2019 ఎన్నికల్లో అన్నారు. ప్రజలు 22 సీట్లు ఇచ్చారు. కానీ కేంద్రంలో అత్యంత బలమైన శక్తిగా ఎన్డీఏ సర్కార్ అప్పుడు ఏర్పడింది. వారిని బతిమాలడం తప్ప ఏది డిమాండ్ చేసే పరిస్థితి గత 5 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా లేదు. హోదా రాకపోవడం అనేది అపరిపక్వ మేధావులు జగన్ వైఫల్యంగా ప్రొజెక్ట్ చేయాలని చూసినప్పుడు జగన్ ఒకటే మాట చెప్పారు. కేంద్రంలో మన మీద ఆధారపడే బీజేపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఖచ్చితంగా హోదా సాధించే వాళ్లమే. కానీ అక్కడ ఇంకా బలమైన ప్రభుత్వం వచ్చింది. కనీసం ఈ ఎన్నికల్లో అయినా సరే బీజేపీకి బలం తగ్గాలని దేవుణ్ణి కోరుకుందాం, మన బలంపై ఆధారపడాలని కోరుకుందాం అని ఆయన అన్నారు. తీరా 2024 ఎన్నికలు పూర్తయ్యేసరికి జగన్ పార్టీకి కేవలం 4 సీట్లు దక్కాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ యొక్క బలం మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతోంది. ఇప్పుడు తెదేపా ఎలాంటి డిమాండ్లు చేసినా సరే ప్రధాని మోదీ వెంటనే నో చెప్పడానికి అవకాశం కూడా లేదు. ఇలాంటి సందర్భాన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకపోతే చంద్రబాబు నాయుడు చాలా పెద్ద తప్పు చేసినట్లే లెక్క. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడి వైఫల్యమవుతుంది. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మారు, అది నిజం. కానీ చంద్రబాబు అటు సంపద సృష్టి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, నిర్మాణాత్మక పనులు, ప్రత్యేక హోదా సాధన వంటి పనులు చేయడం ద్వారా ప్రజలు ఇప్పుడు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. అలా కాకుండా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే చాలా దారుణంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రజలను కోరినట్టుగా ఇది ఆయనకు చివరి ఛాన్స్ కావచ్చు. కానీ భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ప్రజలు తెలుగుదేశాన్ని క్షమించరు.
ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.